హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఇక్కడ మనం చూస్తున్నది భవానీ ఐలాండ్స్లో ఒక వాటర్ రైడ్. నాకైతే ఫస్ట్ వాటర్ అంటే చాలా భయం వేసేది. ఈ వాటర్ రైడ్కి వెళ్ళొచ్చాక ఆ భయం అనేది తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ వాటర్ రైడ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. భవానీ ఐలాండ్లో ఏమేమి ఉంటాయి, మేము ఏమేమి చేసాము అన్నీ మీకు చూపిస్తాను, వచ్చేయండి. అసలు దుర్గమ్మని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు కదా. ఇది మనకు ఆ దుర్గాదేవి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. చాలా టైంపాస్ ఉంటుంది మనకి. కాకపోతే వాటర్ రైడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, చిన్న టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. పిల్లల్ని బాగా ఆడించుకోవచ్చు. అలానే మొత్తం తిరిగి చూడొచ్చు, చాలా బాగుంటుంది. మనం వాటర్ రైడ్స్ చేయకపోయినా కూడా ఒడ్డున ఉండి చూస్తారు కదా, అలా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. టికెట్స్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఇలా ఉంటుంది. ఇక్కడ అన్ని బోట్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఒక బోట్ వెళ్ళి రావడానికి కనీసం 10 to 15 minutes అయితే పడుతుంది. మనకు ఇటు సైడ్ నుంచి భవానీ ఐలాండ్లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదు. అందుకే టికెట్స్ చూసారు కదా, అడల్ట్స్కి అయితే 120, పిల్లలకి అయితే 50 to 80 రేంజ్లో ఉంటుంది. నేనైతే ఇలా బోట్ రైడ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వెళ్ళినా కూడా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకు బోటింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది. లోపలికి వెళ్తుండగా మనకు లెఫ్ట్లో ఇలా కలువ పువ్వులు అయితే కనిపిస్తాయి, మొక్కలు ఉండి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు బోట్స్ అనేవి వెళ్ళి వచ్చే స్పాట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే మనం బోట్ ఎక్కవచ్చు. మాకన్నా ముందుగా మైత్రి అనే బోట్ అయితే బయలుదేరింది. చూద్దాము, ఈ బోట్ తర్వాత మనకు ఎక్కడానికి ఛాన్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ బోట్ స్టార్ట్ అయింది కదా, ఇది వెళ్ళేలోపు అక్కడి నుంచి ఇంకొక బోట్ అయితే తిరిగి వస్తుంది. మనం చూడొచ్చు, రైట్ సైడ్లో ఒక బోట్ అనేది ఈ పాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ బోట్లోనే మనం ఇక్కడ నుంచి భవానీ ఐలాండ్స్కి వెళ్ళాలి. ఫస్ట్ టైం నేను బోట్ని ఇంత దగ్గరగా చూడటము, చాలా బాగుంది. అలానే బోట్ని నడిపే వాళ్ళని ఏమంటారు కానీ పక్కన పెడదాం ఆ విషయం. అయితే లోపల బోట్ని నడిపించే ఆయన ఉంటారు కదా, ఆయన కూడా ఇక్కడ బోట్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ఫేసింగ్కి కూర్చొని ఉంటారు. నార్మల్గా మనకి బస్సులో ఎలా ఉంటారు, బస్ డ్రైవర్ అటు సైడ్ తిరుగుంటే డ్రైవర్ వెనుక మనం కూర్చుంటాం కదా. కానీ ఇక్కడ ఎవరైతే బోట్లో కూర్చున్నారో వాళ్ళ వైపుకు తిరిగే ఇంజన్ అనేది ఉంటుంది. సో బోట్ని నడిపే అతను కూడా ఇటువైపుకి తిరిగే ఉంటారు. ఇలా బోట్ రాగానే ముందు ఒక అతను తాళ్ళు అయితే తీసేసుకొని బోట్ని కదలకుండా కట్టేస్తున్నారు. అటు సైడ్ ఒక అతను, బోట్లో అతను, ఇటు సైడు బయట ఉన్న అతను అటు ఇటు కట్టేస్తున్నారు. కొంచెం పిల్లలతో వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలామంది అయితే మంచిగానే ఎంజాయ్ చేసి వస్తున్నారు. మంచి ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది అనుకుంటున్నాను నేను. ఇలా ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. ఇది సేఫ్టీ రూల్. తప్పనిసరిగా బోట్ ఎక్కే వాళ్ళు లైఫ్ జాకెట్ వేసుకునే ఎక్కాలి. మనం బోట్ ఎక్కాక అందులోనే ఉంటాయి లైఫ్ జాకెట్స్. దిగేటప్పుడు వాటిని తీసి అక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ నుంచి మనం వాటర్ రైడ్స్ అనేవి చూడొచ్చు. ఇది వచ్చేసి భవానీ ఐలాండ్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి దిగి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే భవానీ ఐలాండ్లో కాలు పెట్టేసినట్టే. కొంచెం ఎంట్రన్స్ కూడా ఇంతకుముందు మనకు ఎదురొచ్చి వెళ్ళిపోయింది కదా, మనకన్నా ముందు మైత్రి బోటు, అది ఇప్పుడు కదులుతుంది. ఆల్రెడీ మన బోట్ వచ్చేసింది, ఆ మైత్రి బోట్ కదులుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం వెళ్ళింది క్రిస్మస్ టైంలో. లెఫ్ట్లో రిసెప్షన్ ఉంటుంది. ఇక స్ట్రైట్గా వెళ్ళిపోవడం. రిసెప్షన్ ఎందుకంటే ఇందులో మనకు కొన్ని కాటేజెస్ కూడా ఉంటాయి. మనం రూమ్స్ బుక్ చేసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కూడా. క్రిస్మస్ థీమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలానే కొన్ని వేస్ట్ మెటీరియల్తో కొన్ని చేశారు. ఇక్కడ పైన ఒక సింహం కనిపిస్తుంది కదా, నాకు ఈ సింహాన్ని చూస్తే అంజమ్మ కపిలయ్య స్టోరీ అయితే గుర్తొచ్చింది. మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం కదా. ఇలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకి ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది. పిల్లల్ని రకరకాల విధంగా ఆడించవచ్చు. ఇక్కడ ఒక్కో టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సింగిల్ అయితే 60 రూపీస్, రైడ్స్ అయితే 50 రూపీస్కే యాడ్ అవుతాయి. అంటే 2 to 3 రైడ్స్ తీసుకుంటే. ఇక్కడ చూడడానికి గుర్రాలు భలే ఉన్నాయి కదా. మేబీ ఇది ఫోటో స్పాట్ అయి ఉండొచ్చు. ఫోటో దిగుతుంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే పెట్టారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మా పిల్లలు ఏదో అలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక వాటర్ రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంటాయి.
ఇండియా మ్యాప్లో నుంచి మనం భవానీ ఐలాండ్స్ చూస్తున్నట్లుగా ఇక్కడ ఒకటైతే అరేంజ్ చేశారు. భలే ఉంది కదా. నేనైతే చాలా వాటర్ రైడ్స్ని అయితే చాలాసేపు గమనించాను. స్పీడ్ బోటింగ్ ఉంటుంది, కొన్ని నిదానంగా వెళ్ళే ఉంటాయి, కొన్ని పెడల్తో తొక్కే ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ బాటంలో ఒకటి ఉంది చూడండి, అది బనానా బోట్ అంట. మనకు స్పీడ్ బోటింగ్లో కొన్ని బోటింగ్స్లో పక్కనే కొంతమంది ఉంటారు సేఫ్టీకి. సింగిల్గా మనం ఉన్నట్లయితే అసలు బోటింగ్ గురించి మనకు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన వెనుక ఒకరైతే ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే బనానా బోట్ని మనం క్లియర్గా చూడొచ్చు. దీనిపైన 4-5 రైడ్కి వెళ్ళొచ్చు. బనానా మీద కూర్చుని వెళ్తున్నట్టు భలే ఉంటుంది కదా. మొత్తానికి నేను ఒక ఐలాండ్లో అయితే అడుగు పెట్టేశాను. వాటర్ రైడ్స్కి మైండ్ని సెట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సేఫ్టీగా ఫస్ట్ లైఫ్ జాకెట్స్ అనేది ఇస్తారు. అవి వేసుకొనే మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఒక్కో రైడ్కి ఒక్కో ప్రైస్ ఉంటుంది. ఫ్యామిలీకి కనీసం మినిమం అయితే 500 ఉంటుంది. మేము 4 పర్సన్స్ వెళ్ళాము. 3 పర్సన్స్కి తీసుకున్నారు. అయితే 500 చెప్పారు, బట్ 450 తగ్గించారు. 450కి తగ్గించారు. మొత్తం 450లో 4 పర్సన్స్ ఒక రైడ్కి వెళ్ళాము. 2 పెద్దవాళ్ళము, 2 చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే ఉంటారు. మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాలా అని అడుగుతారు. దానికి ఒక 200 అయితే పే చేయాల్సి వస్తుంది. ఫొటోస్ అయితే మంచిగానే వచ్చాయి. వీడియో కూడా ఒకటి 30 సెకండ్స్ వీడియో అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయి మనకి బోటింగ్కి, టికెట్స్కి. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒక అరుదైన చిలుక ఉంది, దానితో ఇలా ఫోటో అయితే మనకి ఇస్తారట. ఇక్కడ కాటేజెస్ చూసినట్లయితే మనకు కాస్ట్ ఎంత ఉందో తెలియదు కానీ, బట్ ఇక్కడ ప్రైజెస్ అంత హై అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా మంచిగా న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తే వాళ్ళకి వాటర్ గేమ్స్ అయితే బాగుంటాయి. పిల్లలతో వచ్చినా కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఊగడానికి ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాళ్ళు అయితే ఉన్నాయి. ఇక చూసినట్లయితే ఒక రిటర్న్ బోట్ అయితే వచ్చేసింది. మనం ఈ బోట్ ఎక్కి డబుల్ డెక్కర్ బస్ లాగా డబుల్ డెక్కర్ పడవ అయితే వచ్చేస్తుంది. మనం వెళ్ళబోయేది కూడా ఈ పడవలోనే అనుకుంటా. చాలామందిని తీసుకెళ్లే కెపాసిటీ ఉన్నట్లుంది. పైన కూర్చోవచ్చు, అలానే కింద కూడా కూర్చోవచ్చు. మనం ఫస్ట్ వచ్చిందైతే ఒక చిన్న పడవ, కానీ ఇదైతే పెద్దది. చాలామంది ఫస్ట్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోతున్నారు. పైన చూడడానికి విశాలంగా మొత్తం చూసినట్లుంటుంది కావచ్చు. ఇందులో కూడా మనకు లోపలికి వెళ్ళేసరికి లైఫ్ జాకెట్స్ అయితే ఉంటాయి, వేసుకొని కూర్చోవాలి. పైన చూస్తే మనకు లైట్స్ వెలుతురులో బెజవాడ నగరం అనేది సూపర్గా కనిపిస్తుంది. చాలామంది పైకి వెళ్ళడానికి ప్రిఫర్ చేశారు ఫస్ట్ ఎక్కిన వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఇక్కడ లోపల మనకు అరేంజ్ అయింది. లోపల చూసినట్లయితే మనకు రాయల్ ఫీలింగ్ అయితే వస్తుంది. మంచి మంచి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా మనం ఈ బోట్ ఎక్కి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగబోతున్నాము. బోట్ అయితే వచ్చేసింది. అందరూ దిగేసి చకచకా వెళ్ళిపోతున్నారు. బాగా చీకటి అయిపోయింది. ఇది మా భవానీ ఐలాండ్స్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రితికాస్ వరల్డ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. భవానీ ఐలాండ్ కూడా మంచి టూరిస్ట్ ప్లేసే.